హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన 60 డేస్ బ్యూటిషియన్ కోర్స్లో మనము మన పార్లర్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలి అనే దాని గురించి చూసి డిస్కస్ చేసుకుందాం. సో పార్లర్ డెకరేషన్ ఏంటి అని అందరికీ అనిపించవచ్చు. సో మనము ఈ బ్యూటిషియన్ కోర్స్ అనేది ఏంటంటే ఓన్లీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం కదా, ఏదో మేకప్ వేసేయడం రెడీ చేసేయడమే కాదు. మనకి సెక్షన్ వైజ్గా ఉంటుంది. మనకి హెయిర్ దగ్గర నుంచి పాదం వరకు చాలా కోర్సెస్ ఉంటాయి. బ్యూటిషియన్ కోర్స్ అంటేనే హెయిర్ దగ్గర నుంచి అరికాల వరకు ఉన్న వివిధ రకాల కోర్స్ అని మనం నేర్పించేదాన్ని బ్యూటిషియన్ కోర్స్ అంటాం. సో ఇట్లా మనకి హెయిర్కి సంబంధించి ఒక సెక్షన్ ఉంటుంది. అండ్ ఫేస్ దగ్గరకు వస్తే ఫేషియల్, ఐబ్రో థ్రెడ్డింగ్, వ్యాక్సిన్, ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్స్ అనేది ఈ బ్యూటిషియన్ దాంట్లో ఉంటుంది. సో మన క్లాస్లో మన 60 డేస్ బ్యూటిషియన్ కోర్స్లో మనం చూపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ యూజ్ చేసే ప్రతి ఒక్క మెథడ్ కూడా ఏంటంటే ఆర్గానిక్ మెథడ్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో కాబట్టి మనం క్లాస్లో చూపించే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మనం చిన్న టౌన్స్లోనో మన లొకాలిటీని బట్టి, సో మనం పార్లర్ అనేది ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వాటిని ఒక్కసారిగా ఒక చిన్న టౌన్లోకి వెళ్ళి మీరు ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఇది పెట్టుకొని రన్ చేయాలనుకుంటే మనకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం క్లాస్లో ఈ 60 డేస్ బ్యూటిషియన్ కోర్స్ ద్వారా మనము మహిళలకు అందించేది ఏంటంటే బేసిక్ కోర్స్ అనమాట. లైక్ అసలు థ్రెడ్డింగ్ అనేది ఎలా చేయాలి, థ్రెడ్డింగ్ చేసే ముందు ఆ థ్రెడ్ అనేది ఎలా హోల్డ్ చేయాలి అనే దాని గురించి ఒక క్లాస్. అండ్ అలానే హెయిర్ ట్రీట్మెంట్కి సంబంధించి బేసిక్ హెయిర్ కట్స్ అనమాట. ఇప్పుడు మనకి హెయిర్ కట్స్లోకి వచ్చారంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడలింగ్ స్టైల్ హెయిర్ కట్స్ అనేవి ఉంటాయి. బట్ మనకి బేసిక్గా రావాల్సిందల్లా ఏంది, యూ కట్ కానీ స్ట్రైట్ కట్ కానీ ఇట్లా. సో హెయిర్ కట్స్లో అది ఒకటి. అండ్ ఇంకొకటి నార్మల్గా మనకి బ్యూటీ పార్లర్లో హెయిర్ గ్రోత్కి మ్యాక్సిమం ఎవరన్నా కానీ కాస్మెటిక్స్ని ప్రిఫర్ చేస్తారు. సో కాస్మెటిక్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, మైట్ బీ మనకి హెయిర్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ హెయిర్ గ్రోత్కి ఇంప్రూవ్మెంట్, అలానే హెయిర్ వైట్నింగ్కి. సో హెయిర్ వైట్నింగ్ అనేది ఏంది, మనం హెయిర్ డై కింద కూడా తీసుకుంటాం. సో మన బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్స్ ఎక్కువగా ఏంటంటే డైకి కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. హెయిర్ డై అనేది ఏంటంటే ఆ పర్సన్ని బట్టి మనం తీసుకుంటాం. బట్ మోస్ట్ ప్రాబబ్లీ అందరూ ఎక్కువగా ఫాలో అప్ చేస్తున్నది ఏంటంటే వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవాలని అనుకుంటారు. వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడం కోసం వాళ్ళు బయట మనకి అవైలబుల్ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉండే పౌడర్స్ కానీ ఇట్లా రకరకాలవి యూస్ చేస్తుంటారు. వాటన్నిటిలో అమోనియా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళు దెబ్బతింటాయి. సో చాలామందికి చిన్న ఏజ్లోనే హెయిర్ వైట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అది మన జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది. సో అలాంటి వాళ్ళు చిన్న వయసులోనే వైట్ హెయిర్తో సఫర్ అయ్యే వాళ్ళు ఈ బయట మార్కెట్స్లో దొరికే పౌడర్ యూస్ చేయడం వల్ల వాళ్ళ కళ్ళు దెబ్బతింటాయి. సో కళ్ళు దెబ్బతినడం వల్ల ఏంటంటే గ్రాడ్యువల్గా వాళ్ళకి ఐ సైట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే విజన్ అనేది తగ్గిపోయి సైట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మన ప్రెజెంట్ ఏజ్లో ఏంటంటే మనం ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా కానీ, ఏదైనా వర్క్ మంచిగా ఫార్వర్డ్ అవ్వాలన్నా కానీ సైట్ అనేది లేకుండా ఉంటే మనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారనమాట. సో కాబట్టి ఈ అమోనియా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాచురల్ మెథడ్లో మనకి ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉన్న థింగ్స్లో హెయిర్కి యూజ్ అయ్యే వాటిని మనం సెలెక్ట్ చేసుకొని వాటితో హెయిర్ కలర్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఒక కోర్స్. అలానే హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ ఫాల్ కంట్రోలింగ్కి కానీ మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, దాన్ని మన పెద్దవాళ్ళు మన యాన్సిస్టర్స్ యూజ్ చేసిన మెథడ్స్ ఏంటి, వాళ్ళు మనకి మన నేచర్లో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. సో మన బాడీకి సంబంధించి ప్రతి ఒక్క దానికి మన నేచర్లోనే సొల్యూషన్ ఉంటుంది. సో అటువంటి న్యాచురల్ థింగ్స్ని మనం తీసుకుంటూ చక్కటి హెయిర్ సొల్యూషన్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇవన్నీ కాకుండా మనకి హెయిర్ వ్యాక్సినింగ్ అంటే లైక్ లెగ్స్ మీద కావచ్చు, కాళ్ళ మీద కావచ్చు అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ హెయిర్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి, చాలామంది వ్యాక్సిన్ని ప్రిఫర్ చేయరు. వ్యాక్సిన్ని ప్రిఫర్ చేయకుండా మ్యాక్సిమం ఏం చేస్తుంటారు, మనకి బయట క్రీమ్స్ అవైలబుల్ కూడా ఉంటాయి. సో ఆ క్రీమ్స్ ఏంటంటే స్మెల్ బాగలేకపోవడము, లేకుంటే ఆ క్రీమ్ అనేది వాళ్ళ స్కిన్కి పడకుండా ర్యాషెస్ వచ్చేయడము, ఇలా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఎక్కువగా దాన్ని కూడా అంతగా ఇష్టపడరు అనమాట. వ్యాక్సిన్ వాళ్ళకి హెయిర్ రిమూవ్ చేసుకోవాలని ఉంటుంది, వ్యాక్సిన్ చేయించుకోవాలనుకుంటే పెయిన్ అని
ఆలోచిస్తారు. పోనీ క్రీమ్స్ యూజ్ చేద్దామని అనుకుంటే వాటి వల్ల ర్యాషెస్ వస్తాయేమో అని భయపడతారు. లేదా రేజర్ ద్వారా యూజ్ చేద్దామని అనుకుంటే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, రఫ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేసాము, మనం పౌడర్డ్ వ్యాక్సిన్ కూడా చూపించాం అనమాట. అంటే మనకి పెయిన్లెస్, చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఆ పౌడర్ వ్యాక్సిన్ వల్ల మనకి ఇంకో బెనిఫిట్ ఏంటి, ట్యాన్ అనేది క్లియర్గా రిమూవ్ అవుతుంది. సో కాబట్టి మనం వ్యాక్సినేషన్లో కూడా ఆర్గానిక్ మెథడ్లో ఇన్ కేస్ మనం వ్యాక్సిన్ కాకుండా పౌడర్ టైప్లో పెయిన్లెస్ వ్యాక్సినేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ మనము కోర్సెస్ నేర్చుకునేస్తే సరిపోదు. మన కోర్స్కి తగినట్టుగా మనం బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలనుకుంటే మనకి ఒక మినిమం ఎక్విప్మెంట్స్ అనేది కావాలి. మినిమం పార్లర్ రన్ చేసుకోవాలని అనుకుంటే మనకి ఒక చైర్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఆ చైర్ అనేది ఏంటి, మీరు ఐబ్రోస్ తీయడానికి యూజ్ అవుతుంది, ఫేషియల్స్ చేయడానికి యూజ్ అవుతుంది, హెయిర్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అట్లాగా మనం ఆల్రెడీ క్లాసెస్లో మనం ప్రతి ఒక్క క్లాస్లో ఏం థింగ్స్ యూజ్ చేస్తున్నాము వీటన్నిటి గురించి చక్కగా చూసాము. సో ఇప్పుడు మనము ఒక మంచి ఎక్కువగా పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర ఒక మంచి హైఫై రేంజ్లో పార్లర్ అనేది ఎట్ట సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ముందుగా తెలుసుకుందాం. సో బిఫోర్ దాట్ మనము అదే రేంజ్లో పార్లర్ మనం క్లాస్ని బేస్ చేసుకుంటూ మనకి ఈజీగా అవైలబుల్ ఉన్న థింగ్స్ని చూసుకుంటూ ఇప్పుడు మనం క్లాస్లో చూపించేటట్టుగా మీరు కూడా మీ పార్లర్లో ఇలా డివైడ్ చేసుకొని మన దగ్గర ఉన్న థింగ్స్ మనం యూజ్ చేసే మెథడ్స్ ద్వారా సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకోండి. ఐబ్రో సెక్షన్ ఒకటిగా, హెయిర్ కట్ సెక్షన్ ఒకటిగా, అండ్ వ్యాక్సినేషన్కి ఒకటిగా, అట్లా మీరు చక్కగా డిజైన్ చేసుకొని డివైడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ముందుగా ఆ పార్లర్ అనేది ఎలా సెట్ చేసుకున్నాము అనే దాని గురించి చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ అపియరెన్స్ బాగుండాలి కాబట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ మెయిన్ థ్రెడ్డింగే మనకు మోస్ట్లీ ఉండేది కాబట్టి థ్రెడ్డింగ్ సెక్షన్ ఇది. అట్ ద సేమ్ టైం హెయిర్ కట్స్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు మనం. ఇది హైడ్రాలిక్ చైర్, మెయిన్ అన్నిటికీ మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇది ఒక ట్రాలీ, మనం దీంట్లో ప్రతిదీ క్యారీ చేసుకోవచ్చు. థ్రెడ్డింగ్ కానీ, హెయిర్ సెక్షన్ కానీ, సీజర్స్, మనకి ఏది నీడ్ ఉందో అవన్నీ దగ్గరలో అవైలబుల్ ఉండేది కాబట్టి మనం దీన్ని క్యారీ చేసుకుంటే అందరికీ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఐరనింగ్ మిషన్. మనం మోస్ట్లీ ఇది బ్రైడ్స్కి యూజ్ చేస్తాం. మేకప్ చేసేటప్పుడు ప్రాపర్గా మనకు మేకప్ రావాలి అని అంటే మనం ఐరనింగ్ చేస్తే కనుక మనకు హెయిర్ డ్రెస్సింగ్ అనేది బాగుండిద్ది. అండ్ ఇది కూడా క్రింపర్, దీంతో ఫస్ట్ కూడా చేసి హెయిర్ స్టైల్స్ మనం చేసుకుంటే ఇంకా ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ చేస్తారంటే హెయిర్ వాల్యూమ్ తక్కువ ఉండేది కాబట్టి తక్కువ ఉండే వాళ్ళకి మనం ఇది చూస్ చేసుకుంటే క్రింపర్ అనేది ఇట్లా ప్రెస్సింగ్ లాగా వస్తుంది కాబట్టి ఇది వాల్యూమ్గా కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని హెయిర్ వాల్యూమ్ తక్కువ ఉండే వాళ్ళకి యూజ్ చేసుకుంటే హెయిర్ బాగా వస్తుంది. అండ్ ఇది టాంగ్స్ మిషన్, దీన్ని కర్ల్స్ మిషన్ కూడా అని అంటారు. ఇది టాంగ్స్ కర్ల్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. మోస్ట్లీ ఇది మెయింటైన్ చేసుకోవాలి అలాంటి వాళ్ళకి, బ్రైడ్స్కి వాళ్ళకి మనం యూజ్ చేస్తాం. ఇది ట్రాలీ, ఇది బ్లో డ్రై, అందరికీ తెలిసే ఉంటుంది. బ్లో డ్రై పార్లర్లో యూజ్ చేయాలంటే కొంచెం ప్రొఫెషనల్ టైప్ యూజ్ చేసుకుంటే కనుక మనకు ఇది కూలు వాము రెండు వస్తే మనం ఇది బాగుంటుంది. అండ్ థ్రెడ్డింగ్ కూడా మనం గ్రీన్ కలర్ థ్రెడ్, మనకు ఇంతకుముందు మన చెప్పినట్టు క్లాసెస్లో చెప్పినట్టు ఈ థ్రెడ్ యూజ్ చేస్తే మెయిన్ మనకు పెయిన్ ఉండదు, హెయిర్ పోర్స్లో నుండి మనకు వచ్చింది కాబట్టి గ్రోతింగ్ కూడా తక్కువ ఉంటుంది. ఇది బాగుంటుంది. అండ్ ఈ సీజర్ ఇది కూడా యూజ్ చేస్తే మనకు థ్రెడ్డింగ్ చేస్తే ప్రాపర్గా ఉంటుంది. మన దగ్గర మెయిన్ ఒక మిర్రర్ అనేది కంపల్సరీ మనం క్యారీ చేసుకోవాలి. ఆఫ్టర్ థ్రెడ్డింగ్ వాళ్ళకి మిర్రర్ మనం చేతికి ఇచ్చి ప్రాపర్ షేప్ ఉందా లేదా అనేది కూడా మనం వాళ్ళ దగ్గర చెక్ చేయించుకోవచ్చు. ఫస్ట్ పార్లర్కి మనకు ఫేషియల్కి వచ్చారంటే ఒక కస్టమర్ ఫస్ట్ వాళ్ళ రిలాక్సేషన్ కూడా మనం చూసుకోవాలి. మెయిన్ వాళ్ళని పడుకోబెట్టి ఫేషియల్ కనుక చేస్తే చాలా వాళ్ళు బాగా రిలాక్స్ అవుతారు. మామూలుగా మనకు ఉమెన్స్ వస్తారు కదా, ఇంట్లో చాలా టెన్షన్స్ వాళ్ళకి అవన్నీ ఉంటాయి. మనం కనుక వాళ్ళని పడుకోబెట్టి అదంతా మనం వాళ్ళకి ప్రాపర్గా చేయగలిగితే వాళ్ళు కూడా బాగా సాటిస్ఫై అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫేషియల్ అది కూడా బాగా వస్తుంది. అండ్ ఇది కూడా ఫేషియల్ స్టీమర్, అడ్వాన్స్గా ఉంటుంది. ఇది
మనం ఫేషియల్లో స్టీమ్ యూస్ చేస్తాం కాబట్టి దీన్ని కనుక యూస్ చేస్తే మనకి ఇంకా మంచిగా ఉంటుంది. హెయిర్ వాష్ బెడ్ అండి. దీన్ని మనం ఏదైనా హెయిర్ కట్ చేయాలి, హెయిర్కి సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ కానీ ప్రతిదీ మనం చేయాలంటే ఫస్ట్ మెయిన్ హెయిర్కి సంబంధించింది అయితే మనం హెయిర్ వాష్ మస్ట్ అండ్ షుడ్. కాబట్టి మనం హెయిర్ వాష్ బెడ్ అనేది యూస్ చేస్తే మనం కూడా కొంచెం హైజీన్గా ఉంటాం, ప్రొఫెషనల్గా కూడా మనల్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాబట్టి హెయిర్ వాష్ బెడ్ అనేది మనం యూస్ చేసుకుంటే బాగుండిద్ది. పార్లర్కి సంబంధించింది మెయిన్ హెయిర్ వాష్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఇది హెడ్ స్టీమర్, ఫేషియల్కి ఎలా స్టీమ్ యూస్ చేస్తామో హెడ్కి కూడా సపరేట్గా ఒక స్టీమర్ అనేది ఉండిద్ది. ఇది హెడ్ స్టీమర్. దీనికి యూజెస్ ఏంటంటే మనం ఫేషియల్లో ఓపెన్ పోర్స్ని ఎలా ఓపెన్ చేయాలని మనం ఫేషియల్ స్టీమర్ యూజ్ చేస్తామో ఇది కూడా సేమ్ అలానే ఉండిద్ది. కాకపోతే ఇది హెడ్కి అడ్వాన్స్గా ఉండాలి అని అంటే ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ మన దగ్గర ఉంటే మన పార్లర్ అనేది త్వరగా క్లిక్ అవుతుంది, అంతా కూడా బాగుండిద్ది. ఆల్టర్నేట్గా ఇది వచ్చేసి ఇది ఫేషియల్ కమ్ బెడ్. ఫేషియల్గా కావాలని మన ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అని అనుకుంటే ఫేషియల్కి యూస్ చేసుకోవచ్చు, థ్రెడ్డింగ్కి యూస్ చేసుకోవచ్చు. ఇది చీప్ అండ్ బెస్ట్లో మనకు దొరుకుతుంది. అందరికీ అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకోవాలని అయితే ఏమి ఉండదని మనం ఒక్క ఎక్విప్మెంట్స్తో కూడా ఒక్క చైర్తో కూడా మనం అన్నీ చేసుకోవచ్చు. అలా ఇది మనకి యూజ్ అవుతుంది. బెడ్గా యూస్ చేసుకోవచ్చు, ఫేషియల్కి చేసుకోవచ్చు, హెయిర్ కట్కి ప్రతిదాన్ని మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పార్లర్ టూర్లో ఎక్విప్మెంట్స్ కానీ ఆ సెక్షన్ కానీ అంటే సెక్షన్ని మనం ఎట్లా సెట్ చేసుకోవాలి అండ్ మనం దానికి యూస్ చేసే ఎక్విప్మెంట్స్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి, వాటిని ఎందుకు యూస్ చేస్తాం, అవన్నీ ఈరోజు మన క్లాస్లో చూస్తే చూసారు కదండి, మనము ఒక చక్కటి హైటెక్ రేంజ్లో పార్లర్ అనేది ఎంత చక్కగా సెట్ చేసుకున్నామో. ఇప్పుడు మనం చూపించినవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నమాట. లైక్ బేసిక్గా కాకుండా అడ్వాన్స్డ్ హెయిర్ ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ అండ్ అలానే హెయిర్ వాల్యూమ్ని ఇన్స్టాంట్గా అంటే అప్పటికప్పుడు మన హెయిర్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా కనిపించాలంటే కుదరదు కదా. సో కాబట్టి మనం ఆ థింగ్స్ అన్నీ ఏంటంటే మనకి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు మనం హెయిర్ స్టైలింగ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఎక్విప్మెంట్స్ అన్నమాట. సో మీరు ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ప్రతి ఒక్కరూ ఎఫోర్డ్ చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడు మన క్లాస్కి సంబంధించినంత వరకు మనం చూపించే ప్రతి ఒక్క క్లాస్ ఏంటంటే బేసిక్ క్లాసెస్ అన్నమాట.
సో బేసిక్స్ అనేది ఏంటి, హెయిర్ కట్స్, ఐబ్రో షేపింగ్, అలానే అన్వాంటెడ్ హెయిర్ రిమూవింగ్, ఫేషియల్స్, ఇవి మనకి బేసిక్గా రావాల్సింది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మీరు గమనించారంటే మనం స్టార్టింగ్ ఎంట్రన్స్లో అపీరెన్స్ అనేది బాగుండాలి కాబట్టి మనం చక్కగా డెకరేట్ చేసుకున్నాం. సో దాంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే సర్టిఫికేట్స్ అనేది సెట్ చేసుకున్నాం కదా. సో అలానే మన ఆర్గనైజేషన్ ద్వారా మీకు మీరు చేసే కోర్స్ని బట్టి మీరు మన క్లాసెస్ అన్ని చక్కగా ఫాలో అప్ చేసుకొని సో మన ఆఫీస్కి వచ్చి మీరు ఎగ్జామ్స్ అన్ని అటెండ్ చేసుకొని ప్రాక్టికల్స్ అన్ని చక్కగా క్వాలిఫై అయితే మన ఆర్గనైజేషన్ ద్వారా మీకు ఒక సర్టిఫికేట్ అనేది కూడా వస్తుంది. అంటే మీరు బ్యూటిషియన్ కోర్స్లో చక్కగా పార్టిసిపేట్ చేశారు, మీరు ఎంతో క్లియర్గా నేర్చుకున్నారు అని మీకు ఒక సర్టిఫై ద్వారా మీకు రివార్డ్ చేయడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ని కూడా ఏంటంటే మీరు మీ పార్లర్ ఎంట్రన్స్ సెట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే సర్టిఫికేట్ ఉంటేనే మనకి అది ఫర్దర్ దేనికన్నా ఉపయోగపడుతుంది. మనం ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కానీ లేదా మనం ఏదైనా స్టాఫ్ని అలాట్ చేసుకోవాలంటే మనకి మళ్ళీ గవర్నమెంట్ ద్వారా ఒక సర్టిఫికేట్ అనేది కావాల్సి వస్తుంది. సో ఈ గవర్నమెంట్ ద్వారా సర్టిఫికేట్ తీసుకోవాలన్నా మీరు పార్లర్ రన్ చేసుకోవాలన్నా కానీ మీకు మీరు బ్యూటిషియన్ కోర్స్ చేసినట్టుగా మీకు సర్టిఫికేట్ ఉంటేనే మీకు నెక్స్ట్ ఫర్దర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో కాబట్టి మన ఆర్గనైజేషన్లో మనం ఇది వరకు 21 ఇయర్స్గా ఏంటంటే కోర్సెస్ నార్మల్గా ఆఫ్లైన్లోనే జరిపిస్తూ వాళ్ళకి ప్రాక్టికల్స్ అన్నీ సెట్ చేసి సర్టిఫై చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు కరోనా కారణంగా ఏమవుతుంది, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసెస్ని మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ని ఖచ్చితంగా నీట్గా ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు నీట్గా ఫాలో అప్ చేసుకొని మీరు మన ఆఫీస్కి వచ్చి మన ఆఫీస్ టైమింగ్స్ని బట్టి మీరు చక్కగా ఎగ్జామ్ అటెండ్ చేసేసుకొని ప్రాక్టికల్ని కంప్లీట్ చేసుకుంటే మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మన ఆర్గనైజేషన్ ద్వారా మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ కానీ నాన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మర్చిపోవద్దు. బాయ్. థ్యాంక్ యూ.